వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులను అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ వస్తాయి, అండ్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మనకు వచ్చిన ప్రోడక్ట్స్ని ఎలా రిటర్న్ చేయాలి, అండ్ ఆన్లైన్లో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే మనకి మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఇలాంటి మంచి టిప్స్ కూడా ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మనం ఇల్లు ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి బాత్రూమ్ కడగడానికి డిఫరెంట్ మాప్స్ అండ్ డిఫరెంట్ బ్రషెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. మరి అలా కాకుండా ఈ ఒకే మెషిన్ తోటి మనం ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు, బాత్రూమ్ కూడా కడగవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే దీనికి బ్రషెస్ అనేటివి మనం క్లాత్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం ఆఫ్ కట్ చేసినప్పుడు దాన్ని డైరెక్ట్ అట్లాగానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలాంటి మనకు కవర్ అయితే దొరుకుతుంది, ఫుడ్ కవర్. అండ్ దీనికి ఒక బాక్స్ అయితే వస్తుంది, దానికి బ్లేడ్ అయితే వస్తుంది చూడండి. ఈక్వల్ సైజెస్గా మనకు ఆ కవర్ అనేది వేస్ట్ అవ్వకుండా అయితే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటి దాంట్లో కూడా మనం డిజైన్స్ అయితే చూడవచ్చు. డిజైన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ వెరైటీ మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ కవర్ కనుక మనం ఇలా ప్యాక్ చేసి పెడితే ఫుడ్ కూడా పాడవకుండా 3-4 డేస్ వరకు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నా కానీ ఫ్రెష్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంతకు ఇది ఏంటి అనుకుంటున్నారా మీరు? సో ఇక్కడ చూడండి, ఎందుకంటే తొందరపడకండి, మీకు చూపిస్తాను నేను ఏంటి అనేది. మనకు ఒక క్యాప్ అయితే వచ్చింది, పైన దాంట్లో పెట్టేసుకొని గ్రీన్ టీ తాగే వాళ్ళకి గ్రీన్ టీ లిప్స్ అందులో వేసేసుకొని ఇలా మనం వడగట్టుకోవడానికి అనమాట. చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇందులో కూడా మనకి కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. మనకు నచ్చింది మనమైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, లెగ్ మసాజ్ కోసం ఈ ఫోల్డింగ్ బాక్స్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఓపెన్ చేశాక చాలా పెద్ద బాస్కెట్ అయితే అవుతుంది. క్లోజ్ చేసున్నప్పుడు జస్ట్ మనకి చిన్నది ఏదో బాక్స్ అయితే అనిపిస్తుంది. మనకి లెగ్స్ మసాజ్ చేసుకున్నప్పుడు నిజంగా మిరపకాయలు గార్లిక్ అయితే మీరు వేసుకున్నారు, కాళ్ళు అయితే మంటలు పుడతాయి, అట్లా కాదు. సో ఏదైనా లిక్విడ్ వేసేసుకొని మసాజ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చూడండి చాలా చిన్నగా ఉంటుంది. ఈ మాప్తో కనుక మనం టేబుల్ కానీ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా టేబుల్స్, టీపాయ్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ క్లీనింగ్ స్మాల్ మాప్ అయితే నిజంగా 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ప్రైస్ వచ్చేసి 99 రూపీసే ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. సో ఆఫర్ ప్రైస్లో తీసుకుంటే మనకి 49 రూపీస్కే వస్తుంది. 99 రూపీస్ షోరూమ్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ హ్యాబిట్స్లో వచ్చేసి, అక్కడైతే 99 రూపీస్కే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. సో ఆఫ్లైన్లో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇది ఎక్కడైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న హోల్డర్స్ అయితే చూడండి, మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇలాంటి హోల్డర్స్ అయితే చాలా డిఫరెంట్ హోల్డర్స్ అయితే మీకు ఇప్పటివరకు అయితే కొన్ని అయితే చూపించాను. దాంట్లో ఇంకొక వెరైటీ, జస్ట్ ఇట్లా చూడండి, ప్రెస్ చేసేసి ఇట్లా వాల్కి పెట్టేసి మళ్ళీ మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, వాల్కి అయితే చాలా స్ట్రాంగ్గా అయితే స్టిక్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనము బాత్రూంలో పెట్టుకుంటే ఇట్లా బ్రషెస్ అవన్నీ పెట్టేసుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ మనం కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే మనకు స్పూన్స్ అలా పెట్టేసుకోవచ్చు. టీవీ టేబుల్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, కీ చైన్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ హోల్డర్స్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ హోల్డర్స్లో కూడా డిజైన్స్, వెరైటీస్ అండ్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్, నచ్చిన డిజైన్, నచ్చిన మోడల్ కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మనము వాష్ బేసిన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. చాలామంది చూడండి, చాలామంది ఇళ్ళల్లో హాల్లోనే వాష్ బేసిన్ అయితే ఉంటుంది. అండ్ మా ఇంట్లో కూడా వాష్ బేసిన్ ఉంది, కానీ హాల్లో నేను పీక్ పడేసిన. నాకు ఎందుకో వాష్ బేసిన్ ఎక్కువగా యూజ్ చేయాలనిపించదు. అది హాల్లోనే ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకని ఆ వాష్ బేసిన్ అనేది తీసేశాను. బట్ వాష్ బేసిన్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి క్లిప్స్ అయితే దొరుకుతాయి. వీటిని పెట్టేసుకుంటే మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇట్లా హెన్నా ఇట్లా పెట్టుకున్నప్పుడు, తల కడిగినప్పుడు, సో ఎప్పుడైనా మనం ఫేస్ కడుక్కున్నప్పుడు ఏదైనా ఆర్నమెంట్ పడిపోయినా మనకి క్లిప్లోనే ఉంటుంది కాబట్టి సేఫ్టీగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు
వాష్ బేసిన్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి యూజ్ చేసుకోండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమడానికి మనం ఎక్కువగా స్పాంజెస్, బ్రషెస్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇప్పుడైతే ఇలాంటి మనకి కర్చిప్స్ లాంటివే బ్రషెస్ అయితే వచ్చాయి. ఇది మనకు స్టీల్తో అయితే తయారవుతుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది, రఫ్గా అయితే మనకు చేతికి గుచ్చుకోవడం అలాంటిది అయితే ఉండదు. దీంతో మనం గిన్నెలు తోముకోవచ్చు, ఇంకా సింక్ క్లీన్ చేసుకోవచ్చు, వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అవుతుంది. మన హ్యాండ్స్ ఇట్లా పాడైపోవడం, ఇంకా మనకి స్టీల్ వైర్స్ అన్నీ బయటకు రావడం ఇలాంటివి అయితే అస్సలు అయితే జరగదు. నాకైతే కిచెన్కి యూస్ఫుల్ అనిపించింది. వాష్రూమ్లో కానీ ఇంకా మనము బాల్కనీలో కానీ ఎక్కడైనా టిష్యూ పేపర్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి టిష్యూ పేపర్ యూజింగ్ చేసుకునే బాక్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో దీంట్లో టిష్యూ పేపర్స్ ఇంకా మనము వేరే వేరే ఏవైనా యూజ్ చేసుకోవడానికి అయితే నిజంగా ఈ బాక్స్ అనేది 100% అయితే యూజ్ అయితే అవుతుంది. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్మాల్ డస్ట్బిన్ అయితే చూడండి, దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ డస్ట్బిన్ అయితే సూపర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎంతసేపు ఉన్నా వాళ్ళు టాయ్స్ కోసమే చూస్తూ ఉంటారు, ఆడుకునే వస్తువులనే ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా. మరి అలా కాకుండా ఇలాంటి బాస్కెట్ కనుక మనం అంటే ఇలాంటి డస్ట్బిన్ తీసుకుంటే పిల్లలు ఏదైనా తిన్నా కానీ తీసుకెళ్ళి డైరెక్ట్ ఈ డస్ట్బిన్లో పడేస్తారు. ఎందుకంటే ఈ డస్ట్బిన్ చూడడానికి మనకు ఒక టెడ్డీ బేర్ లాగా బొమ్మలాగా అనిపిస్తుంది కదా, అస్తమానం వాళ్ళు ఏ చెత్త దొరుకుతుందో తీసుకెళ్ళి అందులో వేద్దాం అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి డస్ట్బిన్ అయితే తీసుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ వాళ్ళు ఏమైనా రాసుకున్న ఏదన్నా పేపర్స్ ఇట్లా వేస్ట్ ఏమన్నా కానీ సింపుల్గా అందులో అయితే వేసేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ డస్ట్బిన్ కూడా చూడండి, స్కిన్ టచ్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది, కానీ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. మనమైతే ఇండియాలో అయితే ఇలాంటి డస్ట్బిన్స్ అయితే యూజ్ చేయరు, చాలా వరకు కష్టము. ఏదో నార్మల్ రోడ్ సైడ్ దొరికే డస్ట్బిన్సే యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో మీకు ఒకవేళ మంచి డస్ట్బిన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి డస్ట్బిన్ తీసుకున్నారనుకోండి, లోపల కవర్ పెట్టేసుకొని పైన ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది, బాక్స్ పెట్టేస్తే ఇట్లా మనం హ్యాండ్ ఇట్లా టచ్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది. ఇట్లా మనం మళ్ళీ జస్ట్ ఫాస్ట్గా ఇట్లా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈ ఓపెనర్ అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకే ఓపెనర్ని మనం ఎన్ని క్యాప్స్ సైజెస్ ఎంత డిఫరెంట్ ఉన్న సైజెస్కి కూడా మనం ఈజీగా అయితే మనం అయితే చేంజ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. అండ్ నాకైతే యూస్ఫుల్ అనిపించింది, మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అయినా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మంచి టిప్స్ కూడా మీకైతే చెప్తాను. ఏం లేదండి, ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అయిపోయిన తర్వాత అక్కడ మీరు తీసిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, అది సెండ్ చేశారనుకోండి, మీకు నేను ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను. మరి ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు మరి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకోండి, ఫస్ట్ మీరైతే 4 స్టార్ 5 స్టార్ అయితే చెక్ చేసుకోండి. దాంతోపాటుగా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండాలి. అంతేకాకుండా ఇంకా మనకు రిటర్న్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి. రిటర్న్ ఆప్షన్ లేకపోతే మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే ఇంకొక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, సచ్చినట్టుగా ఆ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయకపోయినా మనం తీసుకోవాల్సి అయితే వస్తుంది. అందుకనే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు రిటర్న్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క దానికైతే 3 days, ఒకదానికి 1 week, ఒకదానికి 10 days రిటర్న్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిని చెక్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, మన మనీ కూడా వేస్ట్ అవ్వదు, టైం కూడా వేస్ట్ అవ్వదు. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ రివ్యూస్ అయితే ఉంటాయి. రేటింగ్ కోసం అయితే ఒరిజినల్ రివ్యూస్ అయితే ఇస్తారు. ఒరిజినల్ పిక్స్, ఒరిజినల్ రివ్యూస్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది 1కి 2 సార్లు చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే అప్పుడైతే తీసుకోండి. ఇంకా వాష్రూమ్లో కార్నర్కి ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల మనం బాత్రూంలో యూజ్ చేసుకునేటివన్నీ మనం ఇలా దీంట్లో ఫిల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, బాత్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా వాటర్ పడ్డా కానీ మనకు ఆ స్టాండ్ అనేది అయితే పాడవకుండా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి, వాటర్ ఏదైనా పైనుంచి మనకి వాటర్ పడ్డప్పుడు కింద నుంచి హోల్స్లో నుండి అయితే కిందకైతే వచ్చేస్తుంది.
ఇంకా నెక్స్ట్ మనకి ఎక్కువగా బూజు పట్టినప్పుడు ఆ బూజు దుర్పాలంటే మనం బూజు కర్రలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. మరి బూజు కర్రలతో అయితే మనకి నార్మల్గా అయితే బూజు పోతుంది కానీ మొత్తం కంప్లీట్గా అయితే పోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మస్కిటో రాకుండా నెట్ పెడుతూ ఉంటాం. ఆ నెట్కి అయితే చాలా డస్ట్ ఉంటుంది చూడండి. ఆ డస్ట్ రిమూవ్ చేయాలనుకుంటే ఇలాంటి బ్రషెస్ అయితే ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్గా మనం ఎంత డస్ట్ ఉన్నా కానీ దీంతో ఒకసారి మనం రబ్ చేసామనుకోండి ఫాస్ట్గా ఇట్లా క్లీన్ చేసుకోవడానికి కూడా అయితే ఉంటుంది. మరి ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మనకైతే మార్కెట్లో అయితే కొత్తవన్నీ రోజు అయితే కొన్ని వేల ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో వాటిని చూడాలి అనుకుంటే మీకు ఏదైనా నచ్చుతుందేమో, మరి కొన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే నా ఛానల్ చూసారనుకోండి మీకు ఖచ్చితంగా అయితే మీరు కొన్న ప్రోడక్ట్స్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే నా ఛానల్ మీరు చూసినప్పుడు మీకైతే అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపించాను. వీడియో నచ్చిందా? నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. అంతేకాకుండా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. సో అంతేకాకుండా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోవాలి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇలాంటి కొత్త వీడియోస్ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.